నీ సన్నిధిని దీపం వెలిగించినట్లు నాకు సంతానాన్ని ఇవ్వమని అడిగింది. అలా అడిగినందుకు సమూయేలునిచ్చాడు, రాజులను శాసించే ప్రవక్త అయ్యాడు. ఈ రాత్రి నువ్వు అడగాలి. ఒకవేళ సంతానాన్ని అడిగితే ఏమన్నా తెలుసా? యేసయ్యా, నీ చిత్తం చేయటానికి నాకు బిడ్డనివ్వమని అడుగు. ఒకవేళ నాకు అది ఇవ్వాలని నువ్వు అనుకోకపోయినా, ఆ సంతానం నాకు ఇవ్వకపోయినా, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల్ని నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగో. దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. నా అప్పులు తీర్చమని అడుగో. కానీ దేనికోసం అడుగుతావు తెలుసా? అప్పులు తీర్చుకొని పైసలు సంపాదించి ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని 2 స్టేర్లు వేయాలని అడగబాకు. నేను నీ పని చేయటానికి నాకు ఫ్రీడమ్ లేదా? అప్పులోళ్ళు ఎటుపక్క వచ్చి ఎలా అవమానపరుస్తారో భయంగా ఉంది.